చంద్రుడి మీద పరిశోధనలు పూర్తి చేసాం. ఇప్పుడు సూర్యుడి మీద పరిశోధనల దశకు వచ్చాం. బగబగ మండే బాణుడి వాతావరణం, సూర్యుడిలో సంభవించే స్వల్ప మార్పులు భూగోళంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే అంశాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన అంతరిక్ష నౌక ఆదిత్య L1 జనవరి 6వ తేదీన తన కక్షలోకి చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంచనా వేశారు. శుక్రవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక NGO ఏర్పాటు చేసిన భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భూమి నుంచి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజియాన్ పాయింట్ ఎల్ కక్షలోకి ఆదిత్య L1 జనవరి 6వ తేదీన చేరుకుంటుందని భావిస్తున్నాం. 6వ తేదీన L1 పాయింట్లోకి చేరుకోగానే వ్యోమనౌక మరింత ముందుకు వెళ్లకుండా వ్యతిరేక దిశలో ఇంజిన్ మండిస్తాం. దాంతో అది ఆ కక్షలో స్థిరంగా కుదురుకుంటుంది. ఆ కక్షలోనే తిరుగుతూ సూర్య వాతావరణ విశేషాలపై అధ్యయనం మొదలు పెడుతుంది. వచ్చే 5 ఏళ్ల పాటు సూర్యుడిపై సంభవించే పరిణామాలను విశ్లేషించబోతోంది. స్పేస్ క్రాఫ్ట్ తన కక్షలో కుదురుకున్నాక సౌరగాలులు, సౌర ఉపరితలం పైన మార్పులు తదితరాల డేటాను ఒడిసిపట్టి భారత్కు మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి పనికొచ్చే సమాచారాన్ని ఆదిత్య L1 అందించబోతుంది అని సోమనాథ్ చెప్పారు. ప్రధాని మోడీ ఉద్బోధించినట్టుగానే అమృత కాలంలో భారతీయ స్పేస్ స్టేషన్ పేరిట సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తున్నామని చెప్పారు.